हरि ओम। श्रीलक्ष्मी वल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिनदी पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्त्युदकं शुद्धं तं वन्दे विघ्नोर्णवम् तं वन्दे విఘ్నోర్ణవం. ప్రియ భగవద్ బంధువులారా, ఈవేళ మనం ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా 14వ రోజుకి వేయించేశాం. రోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ, వారి యోగ నిద్రలోంచి వారిని నిద్రలేపుతూ మనం ఏమేం తెలుసుకోవాలి అనే విషయాన్ని గోదాదేవి ఒక్కొక్క పాసురంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. పాసురము అంటే పాట అని అర్థం. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట పాడుకుంటూ మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని 14వ రోజుకి వచ్చేదాకా చేశాం. ఈ 14వ రోజున ఏం చెప్తూ ఉన్నారు, అసలు పాసురంలో మనకి ఏమేం తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇవాల్టి పాసురంలో చూద్దాం. 14వ పాసురం ముందు అనుసంధానం చేసుకుందాం. உங்கள் புலை கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்து அம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடி கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கெடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கய கண்ணானை పాడేలోరెంబావాయ్. ఏలోరెంబావాయ్ అంటే అందరూ వచ్చి చేరండి అని అర్థం. 14వ రోజు పాసురంలో ఉన్న గోపికను నిద్రలేపే ముందు ఆవిడ గురించి ముందు మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. 14వ రోజు గోపిక ఎలా ఉంది, ఆవిడ పరిస్థితి ఏమిటి అంటే, వీరందరూ కూడాను 14వ రోజు పాసురంలో అమ్మవారిని గోపికను నిద్రలేపడానికి గోదాదేవితో సహా మిగతా వారందరూ వెళ్ళారు. ఆవిడ ఎలా ఉన్నారు అంటే, ధ్యానం చేయడం ద్వారా మనం భగవంతుడిని చేరొచ్చు అనే విషయం మనకు తెలుసు. ధ్యానము అంటే ఏంటి? పక్కన ఏం జరుగుతున్నా, ఎటువంటి విషయాలు జరుగుతున్నా మనకేమీ తెలియనట్లు మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం అనేది మనకి ముందు నుంచి తెలుసు. యోగా ధ్యానంలో మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఈ ధ్యానము అనే దాన్ని ఎవరైతే అమితంగా చేస్తూ ఉంటారో వారిని ఉపాసకులు అంటారు. అలా ఉపాసన చేస్తూ ఉందట ఇవాల్టి గోపిక. ఉపాసన అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఉపాసన అంటే ఏంటి అంటే, మనలో ఉన్న చైతన్యం, ప్రతి వ్యక్తికి కూడా ఆ చైతన్యం అనేది ఉంటూనే ఉంటుంది. ఆ చైతన్యం లేకపోతే వారిని జీవుడు, దేహి అనరు, అతనిని శవము అంటారు. అంతే కదా. మనలో చైతన్యం ఉన్నంత వరకే మన మనిషి. ఆ తరువాత అందులో ఉన్న గాలి వెళ్ళిపోతే అతనిని ఏమంటారు? ఏమీ లేదు, చనిపోయాడు, మరలి వెళ్ళిపోయాడు అంటారు కదా. అలా ఈ చైతన్యాన్ని ఎవరైతే గుర్తించి నాలో పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించిన వారు ఈ ధ్యానం చేస్తూ ఆ పరమాత్మ గుణగణాలను కీర్తించుకుంటూ ఆయన గురించే నేను ఉన్నాను ఇక్కడ, ఆయనే నేను, నేనే ఆయన అనుకునేవారే ఈ ఉపాసకులు అంటారు. ఉపాసన అంటే అది అర్థం. మనలో ఉన్న జీవుడు ఎవరైతే ఉన్నారో, మనలో మనకి ఒక
మంత్రం ద్వారా చెప్తుంది, దహరం విపాప్నం పరవేష్ణభూతం యత్పుండరీకం పురమధ్య సంస్థం అంటున్నారు. అంటే శరీరంలో హృదయాంతరాలలో ఎవరైతే ఉన్నారో, మనల్ని నడిపిస్తూ ఉన్నారో వారిని గ్రహించి వారి కోసం మనం పాటు పడాలి, వారి కోసం మనం ధ్యానం చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వారిని ఉపాసకులు అంటారు. ఈవిడ గొప్ప ఉపాసకురాలట, ఈ 14వ రోజు ఉన్న గోపిక. మనకి చాలా విషయాలు పక్క పక్కన జరుగుతూ ఉంటాయండి, కానీ మనలోకి తొంగి చూడటమే ముందు మనం గురించి తెలుసుకోవడం అన్నమాట. ధ్యానంలో అదే చెప్తారు మనకి, మీ పక్కన ఎటువంటి విషయాలైనా జరుగుతూ ఉండనివ్వండి, ఎటువంటి అల్లర్లు కానివ్వండి, ఎవరైనా మాట్లాడుకోనివ్వండి, మీరు ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మీ మనస్సుని వాటి వైపు లగ్నం చేయకుండా మన మనస్సుని మనలో ఉన్న పరమాత్మ వైపు లగ్నం చేయడం ద్వారా మనం ప్రశాంతంగా ఉంటాము. అలానే భగవంతుణ్ణి కూడా చేరుతాం. చాలా మంది నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, దాస్యం, వందనం, పాదసేవనం, అర్చనం అంటారు కదా, అందులో ధ్యానం కూడా ఒకటి ఉంది. దీనికి మనం ఏమి చేయాలి అంటే, మామూలుగా మనకి మీరు గమనించండి, ధ్యానం చేసుకునేవారు ప్రశాంతమైన చోటకు వెళ్తారు. అక్కడ వారికి ఒక దేవుడి ముందు కూర్చుంటారా అంటే లేదు, వారు ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా అంటే, వారు లోపల ఎలా ఉన్నారు అనేది తెలుసుకుంటారు. మనకి మనస్సాక్షి అంటారు కదా, ఎవరా మనస్సాక్షి? మనలో ఉన్న చైతన్యం అన్నమాట. మనలో ఉన్న పరమాత్మ. మనం ఏదైనా ఒక చెడ్డ పని చేస్తూ ఉంటే, నువ్వు ఇది తప్పు చేస్తున్నట్లున్నావు, ఆలోచించు అని మనకి వెనకాల నుంచి ఎవరో చెబుతున్నట్లుంటుంది కళ్ళు మూసుకుంటే. అలా ఎవరైతే కనులు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటారో వారిని ఉపాసకులు అంటారు. అలా ఈవేల్టి గోపిక ఆ పరమాత్మని తలుచుకోవడమే కాదు, అతని గుణగణాలను కూడా కీర్తిస్తూ ఉందట ఆ ఉపాసనలోని. ఈవిడ గొప్ప ఉపాసకురాలు అనే విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఏంటి ఉపాసన అంటున్నారు, ధ్యానం అంటున్నారు, మనస్సు అంటున్నారు, బుద్ధి అంటున్నారు. పక్కన ఎటువంటి విషయాలు జరుగుతున్నా మనం ఒక వైపు లగ్నం చేయడమే ధ్యానం అని చెప్పి అంటున్నారు. మనకి ప్రిలిమినరీ స్టేజ్ లో ధ్యానం గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తారు, మీరు మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి అని చెప్తారు. అంటే ఏంటి, మిగతా పక్కన ఎటువంటి ఏం జరుగుతున్నా సరే మీరు పట్టించుకోవద్దు, మీ శ్వాసను మీరు గాఢంగా తీసుకోవడం, గాఢంగా వదిలేయడం, అది చేస్తూ ఉండాలి. అంటే ఆ ధ్యానం వలన మనకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. మీరు ఎటువంటి విషయాన్నైనా కూడా తెలివిగా ఆలోచించగలుగుతారు అనే విషయాన్ని చెప్తూ ఉంటారు కదా. శ్వాస మీద ధ్యాస అంటే ముందు ఆ శ్వాస మీద ధ్యాస మనకు మరుగుతుంది, ఆ తర్వాత మనలో ఉన్న ఆ మనస్సాక్షి అంతరాత్మ ఎవరైతే ఉన్నారో వారు మనతో మాట్లాడుతూ ఉంటారు ఖచ్చితంగా. ఎవరికైనా కానివ్వండి, మనం నిద్రపోతూ ఉన్నప్పుడు కలలు వస్తూ ఉన్నాయి, మనం ఎక్కడికో వెళ్ళినట్లు, ఒక అందమైన ఉద్యానవనానికి వెళ్ళి విహరిస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనం అక్కడికి వెళ్తున్నామా? లేదు కదా, వెళ్ళట్లేదు, అదంతా కళ. కానీ మనం చూసినట్లే ఉంటుంది. ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు నేను ఇది ఎక్కడో చూశాను, నాకు ఇది కళ వచ్చింది అనుకుంటాం మనం. అలా ఎందుకు అనిపిస్తోంది అంటే మన అంతరాత్మ అక్కడికి వెళ్ళింది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలానే ఈ ధ్యానం చేసుకునేవారు కూడా పరమాత్మ యందు లగ్నం అయ్యి వారి మనస్సుని లగ్నం చేసుకుంటూ ఉపాసన చేసుకుంటూ ఉంది ఈవాల్టి గోపిక. ఆవిడ యోగ నిద్ర అది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సరే, ఇవాళ పాసురం చూద్దాం. ఉంగల్ పుళై కడై తోటత్తు వావియుల్ అంటున్నారు. నీ పెరటి తోటలో ఉన్న బావిలోని ఎర్ర తామరలు వికసించుచున్నవి, నల్ల కలువలు ముడుచుకొని పోవచున్నవి అంటున్నారు. ఆవిడకి ఒక అందమైన వనం ఉందట ఆవిడ ఇంటి వెనకాల. ఈ గోపికకి, ఆ గోపికకి, అమ్మా నువ్వేంటి ఇంకా నిద్ర లేవలేదు, నీ దగ్గరికి మేము వచ్చి ఉన్నాం కదా, మరి నువ్వు నిద్ర లేవాలి కదా, నాతో పాటు వ్రతానికి రావాలి కదా అని గోదాదేవి చెప్తూ ఉంది. దానికి దృష్టాంతంగా ఏం చెప్తూ ఉన్నారు అంటే, దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తూ ఉన్నారు, ఇవాళ తెల్లవారింది అనే విషయాన్ని, తామరలు వికసిస్తూ ఉన్నాయి, కలువలు ముడుచుకుంటూ ఉన్నాయి అన్నారు. మనకి తామరలు ఎప్పుడు వికసిస్తాయి? ఉదయం పూట వికసిస్తాయి. సూర్యుడు తామరలను వికసింప చేస్తాడు,
కలువలు చంద్రుడు కలువలని వికసింప చేస్తాడు. ఇక్కడ ఉదయం అయింది అని చెప్పడానికి ఇవాల్టి పాసురంలో గోదాదేవి ఏం చెప్తోంది అంటే, తామరలు వికసిస్తూ ఉన్నాయి, నువ్వు ఇంకా నిద్ర లేవలేదేంటి? ఎప్పుడైతే ఉదయం అవుతుందో చంద్రుడు వాటిని వదిలి వెళ్ళిపోతాడో కలువలు కూడా ముడుచుకుపోతాయి కదా, మరి నీవు ఇవాళ ఉదయం అయింది లేవాలి కదా అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలానే ఇంకా ఏం చెప్తూ ఉంది, అంబల్ వాయ్ కూంబినగాన్ సెంగల్ పొడి కూరై తెన్నిలంగై అని చెప్తూ ఉన్నారు. అంటే జేగురు రాళ్ల పొడితో రంగు వద్దిన వస్త్రములను ధరించిన తెల్లని పనువరుస కలిగి ఉన్న సన్యాసులు అంటున్నారు. ఇక్కడ ఈ తామరలు అంటే ఏంటి, ఈ కలువలు అంటే ఏంటి అనే విషయాన్ని మనం ముందు చూడాలి. అంటే ఏంటి అంటే, మనం ఇలాగే అనుకుందాం, ధ్యానం చేయాలి అంటే మనం ముందు ఏం చేయాలి? ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్న ఈ కళ్ళని మూసుకుంటే మనకి లోపల ఉన్న మనస్సు అనే కనులు తెరుచుకుంటాయి, అప్పుడు ఆ పరమాత్మని చూడగలుగుతాము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఓహో, మాకు అర్థమైంది, నీవు నీ వెనకాల ఉన్న నీ పెరటి తోటలో ఉన్న బావిలో తామరలు వికసిస్తూ ఉన్నాయి, కలువలు ముడుచుకుంటూ ఉన్నాయంటే మేము ఇంకోటి కూడా చెప్తూ ఉన్నాం. ఈవిడ యోగ నిద్ర ఎలా ఉంది అంటే, ఆ పరమాత్మని ఉపాసిస్తూ ఆవిడ కనులు మూసుకుని ఉందట. కనులు మూసుకోవడం అంటే ఈవిడ మూసుకుని లేదు, ఆ పరమాత్మ ఆమెను కన్నులు ఇలా కళ్ళు మూసి ఆవిడని వెనకాల నుంచి ఇలా చూస్తూ ఉన్నాడట. అది చెప్తోంది ఇక్కడ. అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ఉపాసిస్తారో వారందరికీ కూడా నేనున్నాను కదా అనే ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కృష్ణయ్య. అలా ఈవిడ ఉపాసిస్తూ ఉంది, ఆవిడ కనులను కలువలతో పోల్చింది. ఆ తామరలు పంకజాక్షుడు అంటారు పరమాత్ముడిని, నారాయణుణ్ణి కదా. తామర పూల వంటి కనుల గలవాడు అని చెప్పి పోలుస్తారు కదా. అందుకని ఆ పరమాత్మ కనులను తామరలతో పోల్చి ఆయన కళ్ళు తెరుచుకుని ఉన్నాయి, నీ కనులు ఆయన మూసి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ అందంగా పోల్చి చెప్పింది గోదాదేవి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎవరినో అడిగి తెలుసుకోక్కర్లేదు, మన మనస్సాక్షి మనకి చెప్తుంది. మన లోపల ఉన్న అంతర్యామి మనకి చెప్తాడు, నువ్వు చేస్తున్నది కరెక్టే, ముందుకు వెళ్ళు అని. నువ్వేదో తప్పు చేస్తున్నట్టున్నావు, ఆలోచించు అని. వద్దు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది చెయ్యకు అని. కాబట్టి ముందు మనలో ఉన్న అంతర్యామిని మనం గ్రహించగలిగితే మనం అన్నిటినీ తెలుసుకున్న వాళ్ళమే అవుతాం అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అలానే జేగురు రాళ్ల పొడితో రంగు వద్దిన వస్త్రములు ధరించిన వారు అంటున్నారు. జేగురు రాళ్ళు అంటే ఇక్కడ కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు అని చెప్తున్నారు. కాషాయ వస్త్రాలు ధరించిన వారు అంటే ఎవరు? ఆచార్యులు, జియర్లు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఉంటారు. పొద్దున్నే తెల్లవారింది నీవు లేవాలి అని చెప్పి గోపికనికి చెప్తే, ఈ తామరలు కలువలు వాటంతట అవి కళ్ళు మూసుకుంటూ ఉంటాయి, తెరుచుకుంటూ ఉన్నాయి, ఇది నేను నమ్మనర్రా, నేను లేవను అని చెప్పిందట ఆ లోపల ఉన్న గోపిక. అప్పుడు వీరు ఇంకొక దృష్టాంతాన్ని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారంటే, పొద్దున్నే తెల్లవారింది, గుడిని తెరవాలి, ఆ కోవెలను తెరవాలి అనే ఉద్దేశంతో సన్యాసులు, ఆచార్యులు అందరూ కలిసి ఆ కుచేలలో అంటారండి, తాళాలు గుట్టి పట్టుకొని వెళ్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అలా వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. మీరు తిరుపతిలో కానీ ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో గమనించండి, ముందు అక్కడ జీయరు వెళ్తూ ఉంటారు కాషాయ వస్త్రాలు ధరించి. ఆ తర్వాత ఎవరెవరైతే అర్చక స్వాములు ఉన్నారో వారి వెనకాల వీరు అనుసరిస్తూ ఉంటారు. అలా వీరు కుంచె కోలాలు పట్టుకొని, తాళాలు పట్టుకొని గుడిని తెరవాలి అని వెళ్తూ ఉన్నారు. తెల్లవారింది అనడానికి ఇదొకటి కూడా కదా, నీవు ఎందుకు ఇంకా నిద్ర లేవలేదు, నువ్వు లేవాలి కదా, మాతో పాటు వ్రతస్థలికి చేరాలి కదా అని చెప్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు ఈ సన్యాసులు అనే విషయాన్ని ఇవిడ చెప్తుంది. కాషాయం ధరించిన వారు అంటే అర్థం ఏమిటి అంటే, వీరికి రాగము లేనివారు అని. రాగము అంటే ప్రేమ, రాగము అంటే ఒకరి మీద ఇష్టం, అలా ఇది లేనివారు అని అర్థం అన్నమాట. అందుకని వారు కాషాయాన్ని ధరించి ఉంటారు. మరి వీరికి ప్రేమ, వాత్సల్యము ఇవేమి ఉండవా అంటే ఉంటాయి.
కానీ ఐహిక సుఖాల మీద బయట బాహ్య ప్రపంచంలో ఉన్నవి కాకుండా పరమాత్మ యందు ఉంటాయి. అందుకనే వీరిని విరాగులు అంటారు, వైరాగ్యం కలిగిన వారు అంటారు. వీరికి బయట ప్రపంచంతో బయటకి సంబంధించిన బంధువులు గాని, లేదంటే వేరు వేరు వాటి మీద ఇష్టాలు గాని, ఒక వస్తువు మీద గాని, వాటి మీద గాని ప్రేమను పెంచుకోరు వీరు. వీరు ఆ పరమాత్మ యందే ప్రేమను కలిగిన వారు. అందుకే వీరు సన్యాసులు అయ్యారు అని చెప్తూ ఉన్నారు. అలాంటి జియర్లు తెల్లని పనువరసతో రా ఆ పరమాత్మని కీర్తిస్తూ ఉన్నారు అంటున్నారు. పరమాత్మని కీర్తించడానికి సరే, తెల్లని పనువరస అని ఎందుకు చెప్తున్నారు? తెల్లని పనువరస అంటే తెలుపు అంటే శుద్ధ సత్వానికి గుర్తు. స్వచ్ఛత, శుద్ధమైన అనే దానికి గుర్తు. ఉజాల తెలుపు కాదు. ఇక్కడ వీరి పనువరస తెల్లగా ఉంది అని చెప్తున్నారు. అంటే వీరు మంచి మనసుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి అనే ఉద్దేశంతో కాషాయ వస్త్రాలు ధరించి ఆ కోవెల తెరవడానికి వెళ్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం తెలియాలి మనకి. చాలా మంది చెప్తూ ఉంటారు సన్యాసులు అంటే దొంగ సన్యాసులు ఉన్నారు, బావాలు ఉన్నారు అని. వారందరి విషయం పక్కన పెడదాం. నిజంగా ఉండేవారు ఉంటారు కదా. వారు ఏం చేస్తూ ఉంటారు అంటే వారికి ఆ పరమాత్మకి ఎటువంటి పనులు చేస్తే బాగుంటాయి, వారు ఎలా అయితే అందంగా కనిపిస్తాడు పరమాత్మ అనే వాటి మీద వాళ్ళకి ఇష్టం ఉంటుందట, ఆయన మీద ప్రేమ ఉంటుందట. అందుకే వారు ఎంతసేపు కూడా గుడులను డెవలప్ చేయాలి, ఆ గుడిలో ఉన్న పరమాత్మకి అన్ని సేవలు జరగాలి, అలానే ఇంకా భక్తులు రావాలి, ఆ భక్తులందరూ కూడా పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనే విషయాన్ని వీరు అందరికీ చాటి చెప్తూ ఉంటారు. అందుకే వీరిని జియర్లు అంటారు, సన్యాసులు అంటారు. అలాంటి వీరు తెల్లని పనువరుసతో శ్రీహరిని కీర్తిస్తూ ఉన్నారు అన్నారు. వారి శుద్ధమైన మనసుతో వారు సత్వగుణం కలిగిన వారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రతి మనిషికి కూడా గుణాలు 3 ఉంటాయి. గుణాలంటే మంచి, చెడు, ఈర్ష్య, అసూయ ఇవి కాదు. గుణములు అంటే వేరు, వారిలో ఉన్న క్వాలిటీస్. ప్రతి జీవిని, ఏ జీవినైనా సరే ఈ గుణాలు మాత్రమే ప్రేరేపిస్తూ ఉంటాయి. ఏమిటా గుణాలు అంటే ప్రతి జీవికి కూడా ఆ గుణాలు ఉంటాయి. ఏంటా గుణాలు అంటే సత్వగుణం, రజోగుణము, తమో గుణము. ఈ సత్వ రజ తమో గుణాల్లోనే ప్రతి జీవి కూడా ఉంటూ ఉంటారండి. ఎవరికైతే ఏంటి మరి సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమో గుణం అంటే ఏంటి? ఎవరికి ఏది ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటే వారు అలా విహరిస్తూ ఉంటారు. అలా సత్వగుణము అంటే ఏంటి అంటే సాత్వికంగా ఉండడం, దయగలిగి ఉండడం, మంచిగా ప్రవర్తించగలగడం, ఎటువంటి విషయాన్నైనా సరే నవ్వుతూ స్వీకరించగలగడం, దాన్ని సత్వగుణము అంటారు. రజోగుణము అంటే నన్నంటారా అనే కోపం అన్నమాట. కోపము, దౌర్జన్యం చేయడము ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినవి. తమో గుణము అంటే బద్ధకము, చేద్దాములే అని వాయిదా వేయడము. ఇవి సత్వ రజ తమో గుణాలన్నమాట. ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణమే ముందు పై వరుసలో సత్వగుణం ఉందనుకోండి, ఆ తర్వాత తమో గుణం ఉంది, ఆ తర్వాత రజోగుణం ఉందంటే పర్వాలేదు, వారు అందరితో మమేకం అవ్వగలరు, వారు అందరితోనూ చక్కగా మాట్లాడగలరు. ఎవరైతే రజోగుణం ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉన్నారనుకో జగడాల మారి అనిపించుకుంటారు. వారు ఎంతసేపు అబ్బో వాడితో మాట్లాడకూడదురా, మాట్లాడితే నోరు పెట్టామంటే మనమే అనవసరంగా ఎందుకు వెళ్ళామా అనిపించేట్లు చేస్తారు అన్నట్లు ఉంటారు. వారికి రజోగుణం ఎక్కువగా ప్రేరేపిస్తోంది వారిని. మరి ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనే విషయం గురించి తెలుసుకుందాం. తమో గుణం అంటే బద్ధకం అనే విషయం తెలుసుకుందాం. తమో గుణము, రజోగుణము ఎవరైతే ప్రేరేపిస్తారో అసలు వారి దేనికి కొరగారు, ఏ పని చేయలేరు. ఏ పని చేద్దాం అనుకున్నా గానీ ఇవి ప్రేరేపిస్తూ ఉంటాయి వాటి మీద. కాబట్టి వారు దేనిలో కూడాను విజయం సాధించలేరు. ఈ సత్వగుణం అధికంగా ఉంది ఈ ఆచార్యులకి, గురువులకి. కాబట్టి వీరు అందరితో కూడాను మంచిగాను మాట్లాడతారు, అందరినీ కూడా మంచి మార్గం వైపు నడిపిస్తూ ఉంటారు. అందుకని వీరి పనువరస తెల్లగా ఉంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సత్వగుణం ఎక్కువ కలిగిన వారు, అమితంగా ఉన్నవారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఈ తెల్లని పనువరస అనే
ఒక చిన్న లైన్ ద్వారా మరి ఈ సత్వగుణం, రజోగుణము, తమో గుణం గురించి తెలుసుకుందాం. మరి సత్వగుణం పెంపొందాలంటే ఏం చేయాలి? నెమ్మదిగా మాట్లాడాలండి, మంచిగా మాట్లాడాలండి. ఎవరు ఏమైనా సరే, ఏమన్నా సరే మనం ఏం అనకూడదండి అని అనడం కాదు. దానికి ఆహారం కూడా తోడ్పడుతుంది. ఎవరైతే సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తారో వారికి సత్వగుణము దానంతట అదే కలుగుతుంది. మీరు గమనించండి, కాయగూరలు తినేవారు, కూరగాయలు, పళ్ళు, ఫలాలు ఆరగించే వారికి సత్వగుణం వారు వద్దన్నా సరే వారికి ఉంటుంది అది. ఎందుకు అంటే అందులో ఉన్న ఆహారం సాత్వికమైంది. వారు స్వీకరిస్తుంది సాత్వికమైన ఆహారం కాబట్టి వారికి సత్వగుణమే ఎక్కువ వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది కదండి. కాబట్టి సత్వగుణం ఎక్కువ పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకున్న గురువులు, ఆచార్యులు మనకి కావాలి. వారు కూడా నిద్రలేచారు. వారు కూడా ఆ కోవెలను తెరవడానికి వెళ్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ గోపికలు. ఆహా! ఈవిడైనా కూడా ఎందుకర్రా ఇలాగా ఈ సత్వగుణం కలిగిన ఆచార్యులు అంతకుముందు పక్షులతో పోల్చారు. ఋషులు ఏవోటి చెప్పుకోవడానికి భరద్వాజ పక్షులు అన్నారు. వీటితో పోల్చారు. కానీ ఈవిడేమంటున్నారు? ఆచార్యులు సత్వగుణం కలిగిన వారు కాబట్టి వారు ఎప్పుడైనా గాని మంచి విషయాలు తెలియజేయడానికే ఉంటారు. అందుకని వారు అలా వెళ్తూ ఉండొచ్చేమో. మీరు దాన్ని చూసి తెల్లవారింది అనుకుంటూ ఉన్నారు. ఇంకా తెల్లవారలేదు అనే విషయాన్ని చెప్తూ ఉంది ఇక్కడ ఈ లోపల ఉన్న గోపిక. ఈవిడ ఇంకా బయటికి రావట్లేదు. మరి ఏం చేయాలి? చెంగెడువాన్ పోగిన్రార్ ఎంగళై మున్నం ఎళుప్పువాన్ మమ్ములను ముందుగానే మేల్కొల్పుటకు వాయుపేసం మాటిచ్చావు కదా అంటున్నారు. ఇక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే, అంతకుముందు గోపికలు ఎలా అయితే మేము ముందుగానే వచ్చేస్తామని మాట ఇచ్చారో, ఈవిడేం చెప్పింది, నేను ముందుగానే లేచి మీ అందరినీ కూడా నిద్ర లేపడానికి నేనే వస్తాను అని చెప్పిందట ఇవాటి గోపిక. కానీ ఈవిడ మాత్రం రాలేదు, నిద్రపోయింది. మరి నువ్వు ఎందుకు ఇంకా పడుకునే ఉన్నావు? నువ్వు లేవాలి కదా, మాతో పాటు రావాలి కదా. అసలు నువ్వే చెప్పావు. నువ్వేం చెప్పావు? మాతో పాటు మీరెవరెవరైతే లేటుగా వస్తారో వారందరినీ కూడా నేనే తీసుకొస్తానని చెప్పావు కదా. నీ ఉపాసనలో నీవు ఉండిపోయి నీవు పరిపూర్ణంగా గుణానుభవాలను ఆస్వాదిస్తూ అలా మమ్మల్ని వదిలేయడం, మర్చిపోవడం కరెక్ట్ కాదు కదా అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలానే నువ్వు లేవాలి. నువ్వు లేచి మాకు మాట ఇచ్చావు కదా, ఆ మాటని నీవు నిలబెట్టుకోవాలి కదా అని చెప్తూ ఉన్నారు. మాట ఇవ్వడం అంటే దాని మీద నిలబడాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈవిడ ఉపాసకురాలు అంటున్నాం కదా. ఈవిడ ఉపాసకురాలు అంటే ఆ భగవంతుడిని ఉపాసన చేస్తూ అక్కడే ఉండిపోయింది ఆ యోగ నిద్రలో అని చెప్తూ ఉన్నాం కదా. దాని గురించి ఇంకోటి చెప్దాం. నీవు మాకు మాట ఇచ్చావు కదా అంటున్నారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ పురాత్మనాం. నీవు మహాత్మురాలు అని చెప్పి నమ్మి నీ దగ్గరకు వస్తున్నాం తల్లి. నీవు దురాత్మురాలివి కాదు కదా, నీవు నిద్ర లేవాలి కదా అని చెప్తోందండి వాళ్ళ పాసనంలో. మహాత్మనాం అనే విషయాన్ని భగవద్గీతలో ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు అంటే, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. వారు మనస్సులో ఏది అనుకుంటున్నారో అదే వారి మాటలోంచి బయటికి రావాలి. అదే పనిని వారు చేతల రూపంలో చేయాలి. అలా చేసిన వారు మహాత్ములు అవుతారు. అలా కాకుండా మనసులో ఒకటి అనుకుని మాట ఇంకొకటి చెప్పి చేత ఇంకొకటి చేశామనుకోండి, వారిని దురాత్ములు అంటారు. ఎవరైతే మనస వాచ కర్మణ ఒకేలా ఉంటారో వారిని మహాత్ములు అని చెప్తూ ఉన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మనం ఆలోచిద్దాం. మనం ఒక చోటకి వెళ్తూ ఉంటే అక్కడ ఏం జరిగింది? మనం ఏదోటి కొనుక్కుందాం అనుకుందాం. ఇది కొనుక్కుందాం అనుకున్నాం. ఈ లోపు ఎవరో ఒక బెగ్గర్ వచ్చారు అనుకుందాం. పాపం కాళ్ళు చేతులు లేనట్టున్నాయి. దూరంగా ఉన్నాడు అతను. కాళ్ళు చేతులు లేనట్టున్నాయి. ఏదన్నా ఒక 10 రూపాయలు 20 రూపాయలు వేద్దాము అని అనుకుందాం. అక్కడికి వెళ్ళాం. వెళ్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా మంది కూడా అతనికి డబ్బులు వేస్తూ ఉన్నారు. అలా వేస్తూ ఉన్నప్పుడు ముందు మనసులో ఏమనుకున్నాను, నేను ఒక 20 రూపాయలు వేద్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది వేస్తున్నారుగా, పోన్లే 10 రూపాయలు వేసుకుందాం వేద్దాం అని చెప్పి మళ్ళీ మార్చుకున్నారు.
మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రలో చాలా డబ్బులు చూస్తారు. అలా చూసినప్పుడు మళ్ళీ ఏమైంది, అబ్బో చాలా ఉన్నాయిగా మళ్ళీ ఎందుకులే అని చెప్పి రూ. 20 నోటేసేసి రూ. 10 చిల్లర తీసుకున్నాం అనుకోండి. మనం మనసులో అనుకున్నది జరిగిందా? లేదు, జరగలేదు. మరి అలాంటప్పుడు మనల్ని ఏమనాలి? అలా చేయడం కరెక్టేనా? అక్కడ మళ్ళీ మనని మన బుద్ధి ప్రేరేపిస్తోందనమాట. స్వార్థం వైపుకు నడిపిస్తోంది. మనం అనుకున్నట్లు చేయలేకపోతున్నాం ఒక మంచి పని అంటే, అది మన బుద్ధిని అలా ప్రేరేపించబడుతుంది. అక్కడ మనకి రజో గుణము, తమో గుణం మళ్ళీ మనకి వచ్చేస్తూ ఉన్నాయి. మన సాత్విక గుణాన్ని డామినేట్ చేస్తూ ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం. నీవు మాకు ముందు చెప్పి ఉన్నావు. ఏం చెప్పి ఉన్నావు? మీకంటే ముందు నేను నిద్రలేస్తాను, మీ అందరినీ కూడా నేను నిద్ర లేపుతాను అని చెప్పావు కదా. మరి నీవు ఇప్పుడు నీ ఉపాసనలో ఉండిపోయి నువ్వు అలా లేవకపోతే ఎలా? మరి నువ్వు ఇప్పుడు మహాత్మురాలివా, దురాత్మురాలివా? నువ్వు లేవాలి కదా అనే విషయాన్ని ఈవిడ తెలియజేస్తూ ఉంది. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్తోంది అంటే, నాణాదాయ్ నావుడయాయ్. నీకు ఒకవేళ భయం ఉన్నదేమో, సిగ్గు ఉన్నదేమో. అసలు అది లేనివారే కదా మహాత్ములు అంటారు. ఎవరైతే ఉపాసన చేస్తూ పరమాత్మ యందు ధ్యానం మనస్సు లగ్నం చేసి ఉన్నారు అంటే వారికి వేటి వలన భయం గాని సిగ్గు గాని ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నేను ఆడపిల్లను కదా, నేను ఇక్కడికి రావచ్చో లేదు, నేను కృష్ణుడిని కొలవచ్చో లేదు, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తే అందరూ నన్ను ఏమనుకుంటారో అనే విషయాన్ని వదిలేసిన వారే కదా ఈ గోపికలు. ఆయన పరమాత్మ, ఆయన దగ్గరకు నేను వెళ్ళాలి, ఈ ఆత్మ పరమాత్మ వైపు చేరినప్పుడే దీనికి కలుగుతుంది ఆనందం అనే విషయాన్ని తెలుసుకున్న వారే కదా అని ఇక్కడ ఈవిడని ఇంకా అధిక్షేపిస్తూ ఉన్నారనమాట. ఏమని? లజ్జావిహీనురాలా అంటున్నారు. అసలు నీకు సిగ్గే వలదు తల్లి. మనము పరమాత్మ దగ్గరికి వెళ్తూ ఉన్నాం, మనం పరమాత్మను చేరాలి అనుకుంటూ ఉన్నాం. నీ ఉపాసన ద్వారా నీవు చేస్తూ ఉన్న ఒక మహత్ కార్యం, ఆ ఉపాసన ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో దాని ద్వారా నువ్వు ఏ గుణగణాలను కీర్తించుకుంటూ ఆ కృష్ణుడితో ఉంటూ ఉన్నావో ఆ విషయాన్ని మా అందరికీ కూడా తెలియజేయాలి. నీవు దీనిలో సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. గోపికలు 16,000 మంది గోపికలు ఉన్నారు కృష్ణుడికి. ఆయన ఒక అదేంటంటారు, అంతమందితో ఉన్నారని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. కృష్ణుడు అంటేనే గుర్తేంటి మనకి? ఫ్లూట్ పట్టుకుంటాడు, వేణువుని వాయించగలుగుతాడు, నెమలి పింఛం ఉంటుంది, అదేంటి నీలమేఘ వర్ణంలో ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే, చిన్న పిల్లలకు కూడా తెలుసు. నెమలి పింఛాన్ని పెట్టుకునేది ఎవరు? కృష్ణయ్య అనే విషయాన్ని తెలుసు కదా మనకి. 16,000 మంది గోపికలు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు, రాముడేమో ఏకపత్ని వ్రతుడు, మరి ఈ కృష్ణుడు ఏంటి అనే విషయం అందరికీ అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా మా గురువు గారిని ఇదే అడిగాను అనమాట, ఇలా ఎందుకు ఉన్నారు అని. అప్పుడు ఆయన చెప్పారు, నెమలి పింఛం ఎందుకు ధరించి ఉంటాడు కృష్ణుడు? నెమలి పింఛం ఎందుకు ఉంది? అసలు నెమలి మనకేం చెప్తోంది? నెమలి వర్షం పడినప్పుడు నాట్యం చేస్తూ ఉంటుంది పురివిప్పి. అది మగనెమలి, ఆడనెమలి కాదు. మగనెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ పురివిప్పి నాట్యం చేసినప్పుడు ఆ తన్మయత్వంలో అది కంటి నీరు కారుస్తుంది. ఆ కంటి నీరు ఏదైతే ఉందో అది ఆస్వాదిస్తుంది ఆడనెమలి. దాని ద్వారా ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే, అస్కలిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన ఒక పరమాత్మ కాబట్టి ఆయన దగ్గరికి చేరాలి అనే ఉద్దేశంతో ఇంతమంది వచ్చారు, కానీ ఆయనని మానవ రూపంలో మీరు చూడకండి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అలానే ఈయన పరమాత్మ అని భగవద్గీతలో ఆయనే చెప్పుకుని ఉన్నారు. నా యందు ఎవరైతే మనస్సు లగ్నం చేసి ఉంచుతారో వారందరినీ నేను కాపాడుతాను అన్నారు. అలానే ఎవరు లగ్నం చేయరో వారిని కూడా నేను చూస్తాను అన్నారు. అందుకే అంతర్యామిగా ప్రతి జీవిలోనూ ఉంటూ ఉన్నారు అనేది ఇక్కడ మనకి తెలియజేస్తోంది ఇవాళ పాత్రంలో గోదాదేవి. ఆయన చేరని వాళ్ళు, చేరిన వారు, చేయకుండా ఉన్నవారు అందరినీ కూడా ఆయన చూస్తూనే ఉంటారట. ఎందుకు?
చేరిన వారినేమో ఆశీర్వదించడానికి, చేరని వారేమో వీరు నా వైపు చేరితే బాగుండు కదా. ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడు? ఎలా ఆలోచిస్తాడు అంటే, పిల్లవాడు తన దగ్గరికి వచ్చినా రాకపోయినా అతడి బాగోగులన్నీ చూడాలనుకుంటాడు. కొంతమందికి నచ్చరండి తల్లిదండ్రులు పిల్లలకి. మీరు గమనించారో లేదో? ఎప్పుడు అంతే మా నాన్న నేనేం చెప్పినా వద్దంటారు. నేనేం చెప్పినా కాదంటారు అని అనుకుంటారు. అలాంటి వారిని చూడడం మానేస్తారా? తండ్రి గాని, తల్లి గాని? మానేయరు గదా! వీడే అర్థం చేసుకుంటాడు. వీడే ఎప్పటికైనా నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాననే విషయాన్ని గ్రహిస్తాడు. అలానే సర్వ అంతర్యామిగా ఉన్న ఆ విష్ణుమూర్తి కూడా తన వైపు ఎవరు చూడట్లేదో వారిని కటాక్షిస్తూ ఉన్నాడు. తన వైపు చూస్తున్న వారిని కటాక్షిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంది. అంతర్యామిగా ప్రతి మనిషిలోనూ ఉన్నాడు ఆ పరమాత్మ అనే విషయాన్ని చెప్తూ ఉంది. ఎవరైతే వారిని గుర్తించారో వారు ఆచార్యులు, గురువులు ఉంటారు. అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ గురువులను సేవించాలి. అలా సేవించడం ద్వారా మన నడవడిక మారుతుంది. మన మాట కూడా మారుతుంది. నువ్వు మరి మాట ఇచ్చావు కదా మా దగ్గరికి వస్తా అని. మరి నువ్వు ఆ మాటను నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి ఇవాల్టి గోపికని అడుగుతూ ఉన్నాడు. మాటలు చాలా రకాలుంటాయి. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే గమనించండి. ఒక చిన్న కాన్వర్సేషన్ విందాం మనం. ఏమోయ్ ఇవాళ ఏం చేశావు నువ్వు అని అన్నారనుకోండి. భర్త ప్రేమగా వచ్చి ఏదో లంచ్ టైంలో వచ్చాడు. ఏమే ఏం చేశావు ఇవాళ? ఏదైనా బాగుందా? అంతా ఒంట్లో బానే ఉందా? వంట చేసావా అని సాత్వికంగా అడిగిన భర్త చేశానులే అక్కడ ఉంది తిని తగలడు అన్నారనుకోండి. ఏం జరుగుతుంది? ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు. లేదు, పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాం. హోంవర్క్ చేసావు నాన్న? ఇవాళ ఏం చెప్పారు క్లాస్ లో అని అలా అడగటం వేరు. హోంవర్క్ చేసావా లేదా? వేలు వేలు తగలేస్తున్నావు నీ స్కూల్ కోసం. లక్షల ఫీజులు కడుతున్నావు, నువ్వు చదవకపోతే ఎలాగూ? మన మాట మాట చాలా ముఖ్యం మనిషికి. ప్రతి జీవికి లేనిది మనిషికి మాత్రమే ఉన్నది మాట, జ్ఞానము, బుద్ధి కదా. ఎప్పుడైతే మనం మంచిగా మాట్లాడతామో అటు నుంచి కూడా మంచిగానే వస్తుంది. మనం మంచిగా మాట్లాడినప్పుడు అక్కడి నుంచి కూడా రివర్సే వస్తుంది. మనం మంచిగా మాట్లాడినప్పుడు కూడా రివర్స్ లో వచ్చింది అనుకోండి, అది వారి కర్మకు వదిలేయడమే అంతే. మన కర్మలే కదా. సత్కర్మలు చేసిన వారికి మంచి జరుగుతుంది. సరిగా చేయలేని వారికి వారు ఏది అనుభవించాలో అది భగవంతుడే చెప్తాడనమాట. అలా ఈవిడ మాట ఇచ్చింది కదా, మరి నువ్వు మహాత్మురాలు అని మేము నమ్ముతున్నాం. నీవు ఇంతటి ఉపాసన చేస్తూ ఉన్నావు కాబట్టే నీ వెనకాల పెరట్లో ఉన్న బావిలో, దిగుడు బావిలో ఉన్న కలువలు ముకుళిస్తున్నాయి, తామరలు వికసిస్తున్నాయి అనే ఒక చిన్న ఎగ్జాంపుల్లో నీవు నీ కళ్ళు మూసుకుని ఆ పరమాత్మ గుణగణాలను కీర్తిస్తూ ఉన్నావు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు. నీ దగ్గరే ఉండి నీ వెనకాల నుంచి ఇలా చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈవిడ చెప్తూ ఉంది. అంటే నీ దగ్గర పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు నువ్వు బయటకు వచ్చి మాతో చేరాలి. నీ అంతటి గొప్ప వారు మాతో చేరటం వలన మాకు కూడా ఆ పరమాత్మను చేరాలి. ఎలా చేరాలి అనే విషయాన్ని తెలియజేయాలి అని చెప్తున్నారు. ఇలా ఆమె మాట ఇచ్చింది అని చెప్పి ఆవిడని చెప్తూ ఉన్నారు. సరే, ఎందుకర్రా ఇంత ఇదిగా వచ్చేస్తున్నాను, బయటికి వస్తున్నాను అని చెప్పి అన్నారు. అలానే ఈవిడ ఇంకోటి ఏం చెప్తున్నారు? చెంగోడు చక్కెరమేందుం తడక్కయిన్ పంగయ కన్నానై పాడు అంటున్నారు. సరే వస్తున్నాను అని చెప్పింది ఈవిడ. బయటికి నిద్రలేచి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? మనం వ్రతస్థలికి వెళ్ళాలి అంతే కదా. మీ అందరికీ కూడా ఆ భగవంతుడి గుణగణాలను ఎలా కీర్తించాలి, మనం ఎలా సేవించాలి అనే విషయాన్ని తెలియజేయాలి అంతే కదా అని ఈవిడ బయటకు వచ్చింది. అప్పుడు వీళ్ళు అంటున్నారు, చెంగోడు చక్రమేందు అంటున్నారు. శంఖమును చక్రమును ధరించిన వాడై పొడవైన బాహువులు కల ఆ పంకజాక్షుని నామం పాడదాము అని చెప్తున్నారు. శంఖమును చక్రమును ధరించిన వాడు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటున్నారు? ఎందుకంటే విష్ణువుకు ఉన్నాయనండి. విష్ణుమూర్తికి పంచాయుధాల్లో శంఖము చక్రము ఉన్నాయి కదా, అందుకని అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ శంఖము అంటే ప్రణవానికి చిహ్నం. శంఖంలోంచి ఎప్పుడు వచ్చే నాదం ఒకటే, ఓం అనేదే తెలుస్తుంది. మనం ఊదినా ఊదకపోయినా
ఊదకుండా చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు కూడా శంఖంలోంచి ఒక గాలి వస్తూ ఉంటుంది. అది ఏంటి ఆ గాలి శబ్దము అంటే ఓం అనే శబ్దం అన్నమాట. మరి చక్రము ఎందుకు అంటే మనలోని ఏవేవైతే దుర్గుణాలు ఉన్నాయో వాటన్నిటిని, ఆ రజో గుణాన్ని తమో గుణాన్ని అణిచి సత్వగుణాన్ని ప్రేరేపించాలి ఆ సుదర్శన చక్రము. అటువంటి సుదర్శన చక్రమును శంఖమును ధరించిన విష్ణుమూర్తిని పెద్ద బాహువులు కలవాడు. అందరినీ ఆదుకోవడానికి కాబోలు బహుశా. ఎటువంటి కష్టంలో ఉన్న వారినైనా కానీ, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారినైనా కానీ నేనున్నాను కదా అని దగ్గరికి తీసుకునే బాహువులు కలిగిన విష్ణుమూర్తి నామం పాడుతున్నాము. అలా పాడి ఇవాల్టి గోపికను మేము నిద్రలేపుతున్నాము అనే విషయాన్ని ఇక్కడ గోదాదేవి చెప్తూ ఉంది. అలా ఈవిడ రాగానే వీరందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఒక ఆచార్యులు గురువులని కలిసినప్పుడు శిష్యులకి చాలా సంతోషంగా ఉంటుంది. మనం అనుకున్నాం కదా, ఈవిడ ప్రతి పాసురంలోనూ ఒక గోపికను నిద్రలేపుతోంది. ఆ నిద్రలేపిన గోపికలు ఎవరో కాదు, ఆళ్వారులు అని. అలా ఒక్కొక్క ఆళ్వారిని వారి యోగ నిద్రలో నుంచి లేపి మీరు కూడా మాతో పాటు ఈ వ్రతస్థలికి చేరాలి, మాతో పాటు వ్రతం దగ్గరికి మీరు చేరడం ద్వారా మాకు చాలా విషయాలు తెలుస్తాయి అనేది చెప్తూ ఉంది కదా. అలా ఇవాల్టి పాసురంలో ఒక ఆళ్వారుని నిద్ర లేపింది ఆవిడ. ఎవరా ఆళ్వారు అంటే తొండరడిప్పొడి ఆళ్వార్, భక్తాంగ్రి రేణువు, విప్రనారాయణులు. మనకి సినిమా కూడా ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. విప్రనారాయణుడు అనే కథ ఉంది. భక్తాంగ్రి రేణువు అంటే భక్తుల పాదములు, ఎవరైతే భక్తులు ఉన్నారో, భగవంతుణ్ణి కీర్తిద్దామని చెప్పి ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వారు పాదాలకి ఉన్న దుమ్ముతో నేను సమానం, వారు ఆ దుమ్మును నేను అని చెప్పి ఆయనే ఆ పేరు ఆయన ఉంచుకున్నారట. ఎంతటి గొప్పవారో చూడండి, ఎంత అణిగిమణిగి ఉన్నారో చూడండి ఒకసారి. అన్ని ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని వారు ఎగిరెగిరి పడుకుంటారు అంటారు కదా. అలా ఈ విప్రనారాయణుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఈయనకు లేనిదేముంది, ఈయనకి ఒక పెద్ద తోట ఉంది. ఒక పెద్ద తోటలో పువ్వులు అవన్నీ పూల మాలలు కట్టడం, చక్కగా వెళ్ళి కీర్తించడం ఆ శ్రీరంగనాథుణ్ణి. అక్కడికి వచ్చిన భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారి పాద ధూళిని ఈయన శిరసా వహిస్తారట. ఎందుకు అంటే శ్రీమన్నారాయణుడికి భక్తులంటే చాలా ఇష్టం. మనకి భగవద్గీతలో ద్వాదశోధ్యాయం భక్తి యోగంలో చెప్తారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పి. ఎవరైతే నన్ను భక్తితో కీర్తిస్తారో, ఎవరైతే నాకు భక్తితో ఏదైనా సమర్పిస్తారో వారికి నేను దాసుడిలాగా ప్రవర్తిస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. అందుకే కదా విదురుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ భక్తితో ఆయన అరటిపండు తొక్క ఏదైతే ఉందో అది తీసిస్తుంటే ఆ తొక్కను తిన్నారు, అరటిపండు పక్కన పడేస్తే ఆ తోలుని ఆయన గ్రహించారట. పత్రం పుష్పం ఫలం తోయం, ఆకులు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, చివరికి నీరైనా సరే, ఆ నీరైనా సరే భక్తితో ఎవరైతే పోస్తారో, నేను ఉన్నాను అని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో వారికి నేను దాసుడిలా, వారు ఏది కావాలంటే అది నేను చేస్తాను, వారి వెంట నడుస్తాను అనే విషయాన్ని తెలుసుకున్న ఈ విప్రనారాయణుడు ఆ భక్తుల పాదధూళితో నేను సమానం కదా విష్ణువు అని చెప్పి ఆయన అలా చెప్పారనమాట. ఇక్కడ కుంచెకోలాలు పట్టుకుని ఉన్నారు, వారు వెనకాల వెళ్తూ ఉన్నారు ఆచార్యులు అన్నారు. ప్రతి గుడికి కూడా కుంచెకోలాలు పట్టుకుని వెళ్తూ ఉన్నారు. కుంచెకోలాలు అంటే ఏంటి? తాళాలు. తాళాలు ఎలా తీస్తాం మనం? ఇలా తీస్తాం. దేనికి తీస్తాం? తలుపులకి తీస్తాం. ఆ తలుపులు తీయడానికి వెళ్తూ ఉన్నారు. అంటే ఏ తలుపులు తీయాలి అంటే ఇక్కడ 2 తలుపులు ఉన్నాయి. ఆ 2 తలుపుల పేర్లు అహంకారం, మమకారం. అహంకారం మమకారం అందరికీ ఉంటుంది. ఆ అహంకారాన్ని మమకారాన్ని ఎవరైతే వీడనాడి ఆ పరమాత్మను దర్శిస్తారో వారికి అంతర్యామిగా ఉన్న పరమాత్మ అర్థమవుతాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. అహంకారం అంటే ఏంటి? 2 ఒకటే కదండి, అహంకారం అన్న మమకారం అన్న కాదు. మమకారం అంటే ఒకరి మీద వ్యామోహం, ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద ప్రేమ. నాది, నా వారు, నాకు చెందిన వారు, నా గోత్రీకులు, అలా ఏదో వీరు నావారు, లేదంటే మేమందరం ఆడవాళ్ళం, మేమందరం మగవాళ్ళం అనే అది మమకారం అవుతుంది. నాది, నాకు చెందినది అనేది మమకారం అవుతుంది.
నేను అనేది అహంకారం అవుతుంది. నేనే చెప్తున్నాను, నేనే చెప్పగలుగుతున్నాను, నేను మాత్రమే ఈ పని చేయగలను, నేనిది చేస్తున్నాను, నేనిది చేస్తున్నాను, నేనిది కడుతున్నాను, నేనిది కొడుతున్నాను, నేనిది పడుతున్నాను. అలానే పడుతూనే ఉన్నాం మనం. అలా ఎవరైతే నేను, నాది అనే విషయాలను త్యజించి ఆ భగవంతుడిని దర్శనం చేసుకుంటారో, వారికి ఆ పరమాత్మ చాలా హాయిగా, ప్రశాంతంగా కనిపిస్తాడు. ఎంతసేపు ఆయన్ని చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆయన దగ్గరే ఉండాలి అనిపిస్తుంది. కాబట్టి అహంకారాన్ని, మమకారాన్ని తొలగించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరిది మనంతట మనం తొలగించుకోగలమా? లేదు. తొలగించుకోలేము. అందుకే ఇక్కడ తెల్లని పనువరస కలిగిన సన్యాసులు ముందు నడుస్తున్నారు అని చెప్తున్నారు. సన్యాసులంటే ఇక్కడ గురువులు, ఆచార్యులు అన్నమాట. ఎవరైతే ఉన్నారో గురువులు, ఆచార్యులు అంటే ఏంటండి? ఎంతసేపు గురువులు, ఆచార్యులు అని చెప్తూ ఉన్నారు అనంటే, మనకి మంచి విషయాలు నేర్పించేవారు ఉపాధ్యాయులు, టీచర్స్. గురువులు, వారినే గురువులు అంటున్నాం మనం. కానీ ఇక్కడ గురువులు అంటే పరమాత్మ యందు లగ్నం చేసి మనసుని, వారికి ఇష్టమైన పనులన్నీ వదిలేసి ఆ పరమాత్మే నాకిష్టమని వ్యవహరించేవారే ఈ గురువులు, ఆచార్యులని ఇందాక చెప్పుకున్నాం. అలా ఈ ఆచార్యులు, గురువులు ఏం చేస్తారు అంటే, ఆ భగవంతుడిని ఎలా ధ్యానించాలి, ఎలా సేవించాలి అనే విషయంతో పాటు వారు చేస్తూ, మిగతా వారు కూడా మీరిది చేయండి అని చెప్తారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా ఇచ్చేది ఆ పరమాత్మ. మనలో ఉన్న చైతన్యం ఆయన. ఆ అంతర్యామిగా ఉన్న పరమాత్మని పట్టుకుంటే, మిగతావన్నీ కూడా మనకి సులభతరం అవుతాయి అనే విషయాన్ని తెలియజేస్తారు. అప్పుడు మనకి మనలో ఉన్న అహంకారము, మమకారము తీసే వ్యక్తులు వారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తుంది. మనంతట మనం తొలగించుకోలేనివివి. ఈ పుస్తకం నాది, ఈ సంచి నాది, ఈ బాటిల్ నాది, నేను సొంతంగా నా డబ్బు పెట్టి కొనుక్కున్నాను అని అనుకున్నాం అనుకోండి, ఇవి మనతో పాటు వస్తాయా? రావు. ఎక్కడికి రావు? ఈ శరీరం ఈ శరీరమే ఇక్కడి నుంచి మనతో పాటు పైకి రాదు. ఇందులో ఉన్న ఆత్మ మాత్రమే చైతన్యవంతమైంది. ఈ ఆత్మ మాత్రమే నాశనం లేనిది అని తెలుసు కదా మనకి. నైనం చిందంతి శస్త్రాణి, తెలుసు కదా మనకి. అంటే ఏంటి? ఆత్మ నాశనము లేనిది అనే విషయాన్ని చెప్తూ ఉంది భగవద్గీత మనకి. ఈ ఆత్మ ఒకటే చైతన్యం కలిగింది. ఈ ఆత్మ ఎప్పుడైతే లేనిదో ఈ శరీరం కూడా మనది కాదు అనే విషయం తెలియజేస్తుంది. నేను అంటే ఇక్కడ ఎవరు? మనలో ఉన్న అంతరాత్మ. అంతరాత్మ ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మని ఎవరైతే కీర్తిస్తారో, ఆ పరమాత్మని ఎవరైతే గుర్తిస్తారో, ఆయన చెప్పే మాట ఎవరైతే వింటారో, మన అంతర్యామిని, మన మనస్సాక్షిని మనం వినాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. ఈ మనస్సాక్షి అనే దాని గురించి ఇంకోటి కూడా చెప్పాలి. కర్మసాక్షి అని ఒక ఆయన ఉన్నారు ఈ ప్రపంచం అంతటికి కూడా. ఎవరు ఆ కర్మసాక్షి? సూర్య భగవాన్. ఇక్కడికి వచ్చిన వారు, భూలోకంలోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కర్మ చేయవలసిందే. ప్రతి జీవి, ఏ జీవి అయినా సరే ఏదో ఒక పని చేయవలసిందే. ఆ పని మంచి పని అయితే వారికి మళ్ళీ మళ్ళీ ఉత్తమ గతులు లభిస్తాయి, ఉత్తమ జన్మలు లభిస్తాయి. ఎవరైతే మంచి పనులు చేయరో వారికి అటువంటి గతే పడుతూ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలా ఈ మనస్సాక్షి ఎలా అయితే ఉందో కర్మసాక్షి ఉన్నాడు. మనం చేసే ప్రతి కర్మని ఆయనే సాక్షి అనేది చెప్తూ ఉన్నారు. సూర్య భగవానుడు ఎందుకు కర్మసాక్షి అయ్యాడు అంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన ఆ తూర్పు దగ్గర నుంచి ఇటు పడమర వైపు నడుస్తూనే ఉన్నాడు, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఉండటం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, కరెంట్ వస్తుందండి. సోలార్ పవర్ ప్యానెల్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మనకి సూర్యుడి ద్వారా మనకి కరెంట్ లభిస్తుంది. అంతకుముందు ప్రాణవాయువునిచ్చేది చెట్లు. ఆ చెట్లు ఏమి తీసుకుని మనకి ప్రాణవాయువుని ఇస్తూ ఉన్నాయి? సూర్యుడి దగ్గర నుంచే కదా. సూర్య కిరణాలను స్వీకరించి వాటి ఆహార పదార్థాలను స్వీకరిస్తాయి అవి. ఫోటోసింథసిస్ అంటారు దాన్ని. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో సూర్యుడు లేకపోతే చెట్లు ఎలా బతుకుతాయి? బతకవు కదా. మీరు ఒక వారం రోజులు సూర్యుడు పడకుండా ఇంట్లో పెట్టి చూడండి ఒక మొక్కని, బతుకుతుందా? బతకదు కదా. అలానే ఇక్కడ కూడా కర్మ సాక్షి అన్నారు. అందుకే వాళ్ళు మనకి హాని చేస్తున్నా చేయకపోయినా, వారు మనకి ఉపయోగపడుతున్నా పడకపోయినా, సూర్యుడు మాత్రం అందరికీ ఉపయోగపడుతూనే ఉన్నాడు. ఆయన కాంతి ద్వారా, కిరణాల ద్వారా అందరికీ ఉపయోగమే.
కాబట్టి అలా మనం మన కర్మ సాక్షులమై ఉండాలి. ఆ మనస్సాక్షికి మనం బద్దోలై ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అందుకే మనం మనలో ఉన్న పరమాత్మను గ్రహించాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇవాల్టి పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఇవాల్టి పాసురాన్ని ముగిద్దాం. ఇవాల్టి పాసురంలో మేల్కొల్పబడిన ఆళ్వారు విప్రనారాయణులు. మనకి అహంకారము, మమకారము తొలగాలంటే మనం చేరవలసింది గురువుల దగ్గరికి. ఆ గురువులు మనని మంచి మార్గం వైపు నడిపిస్తారు. అది మనం మనంతట మనం తొలగించుకోలేము అని చెప్తూ ఉంది ఇవాల్టి పాసురంలో ఆండాళ్ గోపిక. ఇవాళ పాసురం మరొకసారి అనుసంధానం చేసుకుని ముగిద్దాం. ఉంగళ్ పుళై కడై தோட்டத்து மாவியுள் செங்கழு நீர்வாய் நெகிழிந்து ஆம்பல்வாய் கூம்பினகான் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாடேலோரிம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம் பிரபத்யே. ஓம் ஸ்ரீ ஹரி.